హాయ్! హలో ఎవ్రీవన్. నేనిప్పుడు రొయ్యలు వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. దానికి పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఒక ప్యాన్‌లో రొయ్యలు వేసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని వేపుకుందాం బాగా. రొయ్యలు బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు. చూడండి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేపుకుందాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. దీనికి ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి కావాలి. పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను. వీటిని బాగా వేపుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఉప్పు వేస్తే బేగా వేగిపోతుంది. ఇప్పుడు టమాటో కూడా వేసుకుందాము. వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గింది ఆల్మోస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకున్నది వేసుకుందాము. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా పచ్చికారం వేసుకొని వేపుకోవాలి. రొయ్యలు వేపుడంటే పచ్చికారమే వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిపోయింది. ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకుందాం. బాగా మగ్గింది. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాము. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. చూడండి ఆయిల్ బయటకు వచ్చిందంటే బాగా వేగాయి అని అర్థం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందాము. గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మూత తీసి చూసిన తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకున్న నా దగ్గర కరివేపాకు లేదు, కొత్తిమీర ఒకటే వేసుకున్నాను. రొయ్యలు వేపుడు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి బగారా అన్నంలోకి కానీ రైస్లోకి కానీ.